రైతులందరికీ నమస్కారం. నాట్లు పూర్తయిన దగ్గర నుంచి మొదటి 30 రోజుల్లో వరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ కొత్తగా వ్యవసాయం చేస్తున్న వారికి, అదేవిధంగా వ్యవసాయంలో అనుభవం లేని వారికి మాత్రమే దయచేసి గమనించగలరు. వ్యవసాయం మీద పూర్తి పట్టు ఉన్న వారికి ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే కదా అనిపిస్తూ ఉంటాయి. ఇక మొదటిగా నాట్లు వేసిన రోజు నుంచి 5 రోజుల లోపల కలుపు పుట్టకోకుండా కలుపు మందులు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. కలుపు మందులు పిచికారీ చేసుకోవడానికి ప్రెటిలాక్లోర్, బ్యూటాక్లోర్ అనే టెక్నికల్స్తో కలుపు మందులు అయితే దొరుకుతాయి. ఎకరానికి 500 ml ఈ కలుపు మందును 20 kgల ఇసుకకు పట్టించి చల్లుకోవాలి. ఇంకా మనకి ప్రెటిలాక్లోరు, పెనాక్సిలం కాంబినేషన్లో కూడా మందులు లభిస్తాయి. కొరియన్ అనే కలుపు మందులో ఈ 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఈ కొరియన్ కలుపు మందుని 800 ml ఒక ఎకరానికి 20 kgల ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. ఇది కూడా బాగా పనిచేస్తుంది. నాట్లు వేసిన 5 రోజుల లోపు గుళికలు చల్లి కూడా మనం కలుపును నివారించవచ్చు. ఇందుకోసం ల్యాండెక్స్ పవర్, ఈరోస్ అనే కంపెనీ గుళికలు కూడా దొరుకుతాయి. వీటిని ఎకరానికి 4 kgలు యూరియాలో కానీ ఇసుకలో కానీ కలిపి చల్లుకున్నా మనకి 10 నుంచి 15 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా పోతుంది. మొదటి దఫా లేకపోతే దమ్ములో వేసుకునే ఎరువులు కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. చాలామంది రైతులకు డిఏపి వేసుకోవాలా లేకపోతే 20-20, 28 వేసుకోవాలా అనే చిన్న డౌట్ అయితే ఉంటుంది. మనం ప్రధాన పొలంలో నాట్లు పెట్టుకునే ఈ మొక్క యొక్క వేరు వ్యవస్థ ఎంత బలంగా అభివృద్ధి చెందితే మనకి పిలకలు, అదేవిధంగా దిగుబడులు అంత పెరుగుతాయి. వేరు వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నా, మొక్క బలంగా పెరగాలన్నా మనకి భాస్వరం ఎరువు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకనే దమ్ములో లేకపోతే మొదటి దఫా ఎరువుల్లో మనం అత్యధికంగా భాస్వరం అందించే ఎరువుని ఎంచుకోవాలి. ప్రస్తుతం మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్న ఎరువుల్లో మనకి డిఏపిలో అత్యధికంగా భాస్వరం ఎరువు ఉంటుంది. కనుక రైతులు దమ్ములోను లేకపోతే నాట్లు వేసిన 10 రోజుల తర్వాత వేసినా కానీ ఒక కట్ట డిఏపి, అదేవిధంగా ఒక కట్ట యూరియా, అదేవిధంగా 10 నుంచి 15 kgల పొటాష్ అందించుకోవాలి. కొత్తగా వ్యవసాయం చేస్తున్న వారికి అనేక రకాల సందేహాలు ఉంటాయి. వీటికన్నా కూడా ఇంకేమైనా మందులు బెటర్గా ఉంటాయని ఆలోచిస్తుంటారు. డిఏపి కన్నా మీకు భాస్వరం అత్యధికంగా అందించే ఎరువు అయితే లేదండి. ఒకవేళ డిఏపి కాకుండా డిఏపి లాంటి మంచి ఎరువు వేసుకోవాలనుకుంటే మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దొరుకుతుంది. అది కూడా దమ్ములో ఒక కట్ట వేసుకుంటే సరిపోతుంది. ఇంకా 2 నుంచి 5 రోజుల్లోపు కలుపు మందులు చల్లుకోకపోయినా, నీళ్లు సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా మనకి 15 నుంచి 25 రోజుల దశలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. కూలీల చేతనో లేకపోతే కలుపు మందులు పిచికారీ చేసి వెంటనే ఈ కలుపును నివారించాలి. కలుపు మందులు ఎప్పుడూ కూడా 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే బాగా పనిచేస్తాయి. రైతులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక కలుపు మందుల విషయానికి వస్తే కౌన్సిల్ యాక్టివ్ 90 గ్రాములు, అదేవిధంగా నామినీ గోల్డ్ ఒక 100 ml ఎకరానికి పిచికారీ చేసుకుంటే కలుపు బాగా కంట్రోల్కి వస్తుంది. ఇంకా ఇదే కాకుండా వివాయా కలుపు మందు కూడా బాగా పనిచేస్తుంది. ఎకరానికి 800 ml పిచికారీ చేసుకుంటే కలుపు సమస్య బాగా కంట్రోల్కి వస్తుంది. దీనికి కూడా 100 ml నామినీ గోల్డ్ కలిపి వీటి కాంబినేషన్లో పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకి కోరమండల వారి ఆఫీసర్ అనే కలుపు మందు కూడా బాగా పనిచేస్తుంది. ఎకరానికి 60 గ్రాములు అయితే సరిపోతుంది. ఇప్పుడు చెప్పుకున్న కలుపు మందులో మీకు ఏది దొరికితే అది పిచికారీ చేసుకోండి. ఏ కలుపు మందు కొట్టినా కలుపు మందు కొట్టే రోజు ఖచ్చితంగా నీటిని తీసివేయాలి. 1 నుంచి 2 రోజులు నీళ్లు పెట్టకోకుండా 3వ రోజు నుంచి మడుల నిండా నీరు పెట్టుకోవాలి. ఇలా ఎంత ఎక్కువ నీరు పెట్టుకుంటే కలుపు అంత బాగా చనిపోతుంది. నీళ్లు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. 2 రోజుల తర్వాత ఖచ్చితంగా మళ్ళల్లో నీరు ఉండాలి. ఇక నాట్లు వేసిన 20 రోజుల లోపు ఖచ్చితంగా 2వ దఫా ఎరువులు వేసుకోవాలి. ఇక్కడ 2వ దఫా ఎరువులు అత్యంత ప్రధానమైన ఎరువులు. వీటిని ఎంత తొందరగా, అదేవిధంగా ఎంత మంచి ఎరువులు వేసుకుంటే అంత మరిన్ని పిలకలు వస్తాయి. ఇక్కడ కూడా ప్రధాన ఎరువులైన భాస్వరం, నత్రజని, పొటాషిని ఖచ్చితంగా అందించాలి. మరోపక్క సిఎంఎస్ ఎరువులు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ వీటిని కూడా అందించుకుంటే చాలా మంచిది. ఇక వీటితో పాటు మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాల పాత్ర కూడా అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రధాన ఎరువుల విషయానికి వస్తే ఒక కట్ట 20-20, 20 నుంచి 25 kgల యూరియా, 10 నుంచి 15 kgల పొటాష్ అందించుకోవాలి. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ కోసం కోరమండల కంపెనీలో ట్రయాగోల్డ్, అదేవిధంగా ఏరిస్ కంపెనీలో కాల్బారు, ఇంకా మిగతా కంపెనీల్లో కూడా మనకి మందులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. డబ్బులకి ఏమాత్రం ఇబ్బంది లేనప్పుడు మనం ఈ సిఎంఎస్ ఎరువులు కూడా ఎకరానికి ఒక బ్యాగ్ అందించుకుంటే సరిపోతుంది. ఇక మైక్రో న్యూట్రియంట్స్ కోసం, అదేవిధంగా అధిక పిలకల కోసం మనకి గుళికలు వేస్తుంటారు. ఈ గుళికలలో మనకి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ గుళికలు అయితే చాలా మంచివి. వీటిలలో మొక్కకు కావలసిన 42 రకాల పోషకాలు అయితే ఉంటాయి. ఇక ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ గుళికల్లో మనకి బయోబిటా ఎక్స్ కానీ, సాగరిక కానీ మంచి కంపెనీలు. వీటిని కూడా మనకి ఎకరానికి 4 kgల గుళికలు అయితే సరిపోతాయి. ఇదే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ని లిక్విడ్ రూపంలో ఇచ్చుకుంటే ఎకరానికి ఒక 500 ml అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక రెండో దఫా ఎరువులతో పాటు యూరియాలో సాఫ్ను కూడా కలిపి చల్లుకోవాలి. దీని ద్వారా తెగుళ్ళు ఏమైనా ఉంటే అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యగా పంట పొలానికి తెగుళ్ళు సోకకుండా సాఫ్ అయితే బాగా పనిచేస్తుంది. ఇక రెండో దఫా ఎరువులు వేసిన తర్వాత మనకి ముగి పురుగు, కొట్ట రోగం, ఆకు చుట్టు పురుగులు వంటి రోగాలన్నీ చుట్టుముడతాయి. రెండో దఫా ఎరువులు వేసిన 5 రోజుల్లోపు పురుగు మందు స్ప్రేయింగ్ కానీ లేకపోతే గుళికలు కానీ చల్లుకోవాల్సి ఉంటుంది. ఇక గుళికల విషయానికి వస్తే మనకి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అయితే ఎకరానికి 10 కేజీలు, కార్టాఫ్ హైడ్రాక్లోరైడ్ గుళికలు అయితే ఎకరానికి 8 కేజీలు, ఇక క్లోరాంత్రనిప్రోల్ గుళికలు అయితే ఎకరానికి 4 కేజీలు అయితే సరిపోతాయి. ఒకవేళ స్ప్రేయింగ్తో ఈ పురుగులను నివారించుకోవాలనుకుంటే మనకి కోరాజన్ దీంట్లో క్లోరాంత్రనిప్రోల్ అయితే ఉంటుంది. ఒక 60 ml అయితే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కెల్డాన్ మందు ఎకరానికి 500 గ్రాములు పిచికారీ చేసుకుంటే వరిలో వచ్చే ప్రధాన సమస్యలైన ఆకుముడత, కాండం తొలిచే పురుగు, దీన్ని ముగి పురుగు అంటారు, అదేవిధంగా గొట్టం రోగం, ఇటువంటి సమస్యలన్నీ కూడా నివారించబడతాయి. ఈ స్ప్రేయింగ్ అస్సలే లేట్ చేయొద్దండి. లేట్ చేస్తే ముగి పురుగు కాండంలోకి పోయి కాండం లోపల ఉన్న మెత్తటి పదార్థాన్ని కొరికి తింటుంది. తద్వారా మనకి పిలకలు తగ్గే అవకాశం ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ లేట్ చేయకోకుండా ఈ యొక్క పురుగు మందు కానీ గుళికలు కానీ వెంటనే చల్లుకోవాలి. ఇక నాట్లు వేసిన దగ్గర నుంచి దాదాపుగా 30 రోజుల వరకు మడులలో కేవలం 2 సెంటీమీటర్ల లోతు మాత్రమే నీటిని పెట్టుకోవాలి. నీటిని ఎక్కువగా పెట్టుకుంటే మనకి పిలకలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు కలుపు మొలుస్తుందని నీటిని ఎక్కువగా పెడుతుంటారు. నీరు ఎక్కువగా అవసరం లేదు. 2 సెంటీమీటర్ల లోతు నీరు ఉంటే చాలు. అసలు నీరు పెట్టకపోతే మళ్ళీ కలుపు మొలుస్తుంది కనుక కేవలం 2 సెంటీమీటర్ల నీటిని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, అర్థమైంది కదా నాట్లు వేసిన దగ్గర నుంచి దాదాపుగా మొదటి 30 రోజుల్లో చేయాల్సిన పనులు. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చూస్తున్న మధ్యలో మీకు ఎక్కడైనా వీడియో చాలా బాగుంది, వీడియోలోని ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంది, మాకు ఉపయోగపడింది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో వ్యవసాయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.